ట్రంప్ మళ్ళీ టారిఫ్ల మంత్రం పఠిస్తున్నాడు. సుప్రీంకోర్టు ఆడిచ్చిన టారిఫ్లు చెల్లుబాటు కాదన్నా సరే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఒకటి వెట్టి చాకిరీ చేయించే దేశాల జాబితా, అదనపు పారిశ్రామిక సామర్థ్యం, చౌకగా అందుబాటులో ఉండే కార్మికులు, పరిశ్రమను వాడుకొని భారీగా ఉత్పత్తి చేయగలిగే దేశాల మీదన ఈ నిర్ణయాన్ని దెబ్బతీస్తాడట. ఆ వంక పెట్టి భారత్ మీద ఆడెవడో నివేదిక ఇచ్చాడంట. ఆ నివేదికను బట్టి ఈ టారిఫ్లు వేస్తాడట. ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301ని పట్టుకుని ఇప్పుడు 10% పన్నులు వేస్తే జూలై 10 తర్వాతన ఇంకా టారిఫ్లు పెంచబోతున్నాడట. భారత్ తాత్కాలిక ఒప్పందాలు ఎప్పటికే వాణిజ్యానికి సంబంధించి చేస్తే బ్రిటన్, యూరప్ సమాఖ్య, దక్షిణ కొరియా, యూకే వంటి దేశాలు ట్రేడ్ డీల్స్ ఎప్పటికే చేసుకుని అయినా సరే ఇప్పుడు కొత్తగా పన్నులు వేస్తానని రంకెలు వేస్తున్నాడు. మళ్ళీ దాంట్లో ఏదో ఒక నివేదికని అడ్డు పెట్టుకుని డ్రామాలు ఆడతాడనమాట.